మన రెడ్డమ్మ మనకి దూరమైపోతా ఉండాదిరా. మన రెడ్డమ్మక ఇలాంటి పరిస్థితి లేదు. అబద్ధం జగ్గప్ప. అందరూ 9 నెలలు బిడ్డను మోస్తే వీడు నా చేత 10 నెలలు మోయించాడు. ఈ అమ్మతో పాటు కష్టాలు సుఖాలు అన్నీ అనుభవించాడు. మనసు తనదే, ఆత్మసాక్షి తనదే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే, త్యాగ గుణము తనది, స్నేహ జగతి తనది, స్వార్థమసలు లేని మంచి మనసు తనది. దేవదేవుడే పంపినాడుగా తనకే మారుగా, ప్రతి ఇంటిలోన సృష్టించినాడుగా తన రూపానిగా, అనురాగమూర్తిగా వాసికెక్కిన అతివే సాధ్విగా, అణువణువు కరుణ త్యాగం నింపే సిరిభార్యామణి. నేను నిద్రపోతున్నా నన్ను తన్ని లేపి మరి నా నిద్ర పోగొట్టి నా మీద కసి తీర్చుకునేవాడు. ఎంతైనా వాడి బాబు రూపం కదా, నా మీద చాలా కోపం ఉంటుంది. మరి ఎవడైనా నెల తక్కువ ఒడిగా బిడ్డ పుడతాడు, కానీ వీడు నెల ఎక్కువ ఒడిగా పుట్టాడు. అనుష, ముక్కు కళ్ళు నోరు నాలాగే ఉన్నాయంటున్నావు కదా, ఒకసారి చూద్దామని అంతే. అలాగే అలెక్య, అలాగే చూద్దు గాని. సిద్ధు తీసుకొస్తానన్నాడు కదా. వాడికి నా పోలికలే వచ్చినా బుద్ధులు మాత్రం ఆ సూర్యనారాయణ గడివే వచ్చుంటాయి. నాకు తొందరగా చూడాలనుందే. సూర్యనారాయణ ప్రతిరూపం మీద అలేఖ్యకి ఎంత కసున్నా లోపల మాత్రం బిడ్డని ఎప్పుడు చూద్దామా అని ఫీల్ అవుతుంది. బిడ్డ విషయంలో ఏ తల్లైనా తల్లే కదా. ఆంటీ, అంకుల్, అలేఖ్యకి ఏ ప్రమాదం లేదు. ఆంటీ, అలేఖ్యకి ఏ ప్రమాదం లేదు. శ్రీకర్, నా కూతురు అవుట్ ఆఫ్ డేంజర్. నా కూతురికేం పర్వాలేదు, నా కూతురికేం పర్వాలేదు. నా కూతురు అవుట్ ఆఫ్ డేంజర్. నా కూతురికేం పర్వాలేదు, నా అలెక్కికేం పర్వాలేదు. అంకుల్. అయ్యో అంకుల్, ఏంటిది? లేదమ్మా, ఈరోజు నా కూతురు ప్రాణం పోసుకుంది అంటే అది మీ ఇద్దరి చలవే. ఇది మా డ్యూటీ. లేదమ్మా, ఇది మీ పుణ్యమే. మీరు కాపాడింది ఒక్క అలేఖ్య ప్రాణాలు మాత్రమే కాదు, ఈయన ప్రాణాల్ని, శ్రీకర్ ప్రాణాల్ని, నా ప్రాణాల్ని. అలేఖ్య లేకపోతే మేమంతా అలేఖ్యతో పాటు వెళ్ళిపోయేవాళ్ళమమ్మా.
హలో పిన్ని పిన్ని, మన అలేకి ఏమీ కాలేదు, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు డాక్టర్. ఎంత చల్లని వార్త చెప్పావయ్యా. అమ్మా సంజ, ఏంటమ్మా? మీ వదిన ప్రాణాలకేం ప్రమాదం లేదంటమ్మా. నిజంగానా? పిన్ని మీరు తొందరగా హాస్పిటల్కి వచ్చేయండి, మీ మనవన్ని కోడల్ని ఒకేసారి చూసుకుందరు కానీ. అలా రాకూడదయ్యా. పంతులు గారిని అడిగి తిథి నక్షత్రం అనే తెలుసుకొని ముహూర్తం పెట్టించుకొని గానీ రాకూడదు. అబ్బా కోడలు సేఫ్ అనగానే సాంప్రదాయాలు మీ చుట్టూ చేరిపోయాయా? మరంతే కదా. అయితే ఉంటా పిన్ని, మీరు అన్ని చూసుకుని తొందరగా వచ్చేయండి. అలాగే బాబు. అమ్మా సంజ, పంతులు గారికి ఫోన్ చెయ్యి. మనవాడికి గ్రహదోష పరిహారాలు ఏమన్నా ఉంటే చేయించేసి వెళదాం. చేస్తానమ్మా. హలో, అలీకి గారిని మీరు ఒక అరగంట ఆగి చూద్దరు గాని. అనూష మరోసారి ఆమె హెల్త్ కండిషన్ చెక్ చేయాల్సి ఉంటుంది. అలాగే మా అమ్మాయి క్షేమం, అది చాలు మాకు. ఇప్పుడు మాకు మా మనవణ్ణి చూడాలనిపిస్తోంది. అవును సిద్ధు. అలాగే చూద్దరు గాని. శ్రీకర్ మీరు కూడా రండి, చూద్దరు గాని. మీ మనవడు మాత్రం చాలా బరువుగా పుట్టాడు, సిద్ధు చూపిస్తాడు, వెళ్ళండి. నేను అలేకి దగ్గరికి వెళ్ళొస్తాను. సరే అలాగేనమ్మా. పదండి అంకుల్. ఇదే బాబు నుంచి గది. బాబు ఇక్కడే ఉండాలి, ఏమైనట్టు? సిస్టర్ సిస్టర్, సార్ బాబు ఎక్కడా? ఇక్కడే ఉండాలి సార్. ఎవరన్నా తీసుకెళ్లారేమో అడుగు. ఓకే సార్. డాక్టర్, ఎవరూ తీసుకెళ్లలేదంట. మరి ఏమైనట్టు? తెలియదు డాక్టర్, నేను చూసినప్పుడు బాబు ఇక్కడే ఉన్నాడు. నా మనవడు ఏమయ్యాడు? నా మనోడు ఎక్కడ సిద్ధు? ఇక్కడ ఉండాల్సిన బాబు మిస్ అవటం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఏమయ్యా, ఇది కార్పొరేట్ హాస్పిటల్, చేపల మార్కెటా? ఎవడో వచ్చి బిడ్డను ఎత్తుకుపోతుంటే మీరంతా ఉండి ఏం చేస్తున్నారు? ఏంటి ఎవరు వస్తున్నారా, ఎవరు వెళ్తున్నారు పట్టించుకోరా? సెక్యూరిటీ సెక్యూరిటీ మీరంతా ఏం చేస్తున్నారా? భగవంతుడా, ఏమయ్యాడు? నా మనవడు ఏమయ్యాడు? ఇప్పుడు అలేకి నా బిడ్డను చూడాలి అని అడిగితే ఏమని చెప్పాలి? నేనేమని చెప్పాలి? ఏమని చెప్పాలి? మావయ్య ఎవరు కావాలనే బాబుని ఎత్తుకెళ్ళిపోయారు. లేదు, బాబు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. పదండి వెతుకుదాం. పదండి. పదండి.
ఏం కావాలండి? ఏం లేదమ్మా. బాబు కనిపించడా? కనిపించలేదు మావయ్య. నీకు బాబు ఇక్కడ కనిపించలేదు అంకుల్. ఇప్పుడు అలాగే ఏదో ఒక విధంగా మేనేజ్ చేయాలి. అవును అంకుల్. నాకొక్కసారి వాడింకా నా కడుపులోనే ఉన్నట్టు అనిపించింది అనుష. కొన్నాళ్ళు అలాగే అనిపిస్తుంది. డాక్టర్, ఎంతైనా 10 నెలలు మోసావు కదా. జ్యూస్. ముందు ఈ జ్యూస్ తాగు. ఏంటే, ఇంతకు ముందు వాడి కోసం గ్లాసులు గ్లాసులు జ్యూసులు తాగాను కదా, ఇంకా జ్యూస్లేంటే? ఇది నీకు నీరసం తగ్గించడానికి. తాగు ఆ, తాగు. అబ్బా, చేదుగా ఉందే. అలాగే ఉంటుంది, తాగు. ఏమే, వాడు బాగానే ఏడుస్తున్నాడుగా? పుట్టిన పిల్లలు బాగా ఏడిస్తే ఆరోగ్యంగా ఉంటారంట కదా? అబ్బో, మా అలేఖ్య కోపంతో అరుస్తే గోడలు ఎలా ఊగుతాయో అలాగే వాడేడుస్తుంటే హాస్పిటల్ గోడలు అలా ఊగుతున్నాయి. వాడేడుపులో వాడమ్మే కనిపిస్తుంది. ఈ అమ్మని ఏడిపించి ఏడిపించి చివరికి బయటికి వచ్చాడు కదా, ఆ మాత్రం ఏడవకుండా ఉంటాడా? అవునా నిషా, వాడు బరువుగానే ఉన్నాడు కదా? గుమ్మడి పండులాగా బరువుగా ఉన్నాడు. ఆ, వాడి కోసం ఎన్నెన్ని తిన్నాను, ఎన్నెన్ని తాగాను. డబ్బులు లేనప్పుడు బలమని ఫ్రెష్ గంజి కూడా తాగి వాడి ఆకలి తీర్చాను అనుషా. బాగా బరువుగా కాకుండా ఇంకెలా ఉంటాడు? ఎంత బరువుగా ఉన్నా ఈ అమ్మకి గుదిబండ కాకుండా ఉంటే చాలు. సిస్టర్. ఎస్ డాక్టర్. సెలైన్ మార్చు. ఓకే డాక్టర్. ఇక చాలు అనుషా, ఈ సెలైన్లు, ఈ టాబ్లెట్స్ ఏవి వద్దే. నేను బతికాను కదా, అది చాలు. ముందు వాణ్ణి నాకు చూపిస్తే వాణ్ణి చూసి నా ఏడుపేదో నేను ఏడుస్తాను. ప్లీజే. సిద్ధు వెళ్ళాడు కదా, తీసుకొస్తాడు. వాడు పుట్టడానికి ఎక్కువ టైం తీసుకున్నాడు, ఇప్పుడు వాడిని చూడడానికి కూడా ఎక్కువ టైం తీసుకుంటున్నాడు. వాడి కోసం నేను వెయిట్ చేయడమే సరిపోయింది. వాడి డెలివరీ కోసం 10 నెలలు వెయిట్ చేశావు, ఇప్పుడు 10 నిమిషాలు వెయిట్ చేయలేవా? బాబేడి? ఆ విషయమే డాక్టర్ మాథ్యూస్ అండ్ డాక్టర్ విలియమ్స్ నీతో మాట్లాడాలన్నారు. ఒక నిమిషం అలేఖ్య, వార్డులో ఉన్న బాబుని నీ దగ్గరికి ఎలా తీసుకురావాలనే దాని గురించి డిస్కస్ చేయడానికి అయి ఉంటుంది. ఇప్పుడే వస్తాను. మా అలేఖ్య కోపంతో అరుస్తే గోడలు ఎలా ఊగుతాయో అలాగే వాడేడుస్తుంటే హాస్పిటల్ గోడలు అలా ఊగుతున్నాయి. వాడేడుపులో వాడమ్మే కనిపిస్తుంది.
ఏంటంకుల్ మొహాలు అలా పెట్టారు? మీ మనవడు మీకు నచ్చలేదా? సిద్ధు, ఏమైంది? బాబు కనిపించడం లేదు. బాబు కనిపించకపోవడం ఏంటి? అవును అనుష గారు, బాబు మిస్ అయ్యాడు. ఇప్పుడే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయ్యో, ఇప్పుడు ఈ విషయం అలేఖ్యకి చెప్తే తట్టుకుంటుందా? అలా చెప్తే అలేఖ్య గారికి బీపీ పెరిగిపోతుంది. ఇప్పుడే ఆవిడ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ పరిస్థితుల్లో అస్సలు చెప్పకూడదు. అలేఖ్య బిడ్డను చూడాలనుకుంటుంది. ఇప్పుడు ఏమని చెప్పాలి? అంకుల్, ఒక్కటే మార్గం కనిపిస్తుంది. ఏంటది? పుట్టగానే బాబు చచ్చిపోయాడని చెప్పటం. అలా చెప్పడం ఏంటి? బాబుని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పటం కంటే అలేఖ్య గారికి చనిపోయాడని చెప్పటమే బెటర్. మనం అంతకు ముందు నుంచే అలేఖ్య గారిని ప్రిపేర్ చేశాం. బిడ్డకైనా ప్రమాదం ఉండొచ్చు, మీకైనా ప్రమాదం ఉండొచ్చు అని. ఆ ఫీల్తో ఆవిడ బిడ్డ చనిపోయాడని బాధపడతారు తప్ప బీపీ తెచ్చుకోరు. కానీ బిడ్డ కిడ్నాప్ అయ్యాడంటే మాత్రం గ్యారంటీగా ఆవిడ బీపీ తెచ్చుకుంటారు. ఇప్పుడున్న పొజిషన్లో అది చాలా డేంజర్. సిద్ధు, నువ్వు చెప్పినట్టే చేద్దాం. పదండి అంకుల్. రండి. అలేఖ్య తన కొడుకుని చూడాలని తప్పించిపోతుంది. వాడు ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడని చాలా చెప్పాను. ఇప్పుడు చనిపోయాడన్న అబద్ధం నా నోటితో నేను చెప్పలేను. మీరు వెళ్ళండి, నేను రాలేను. పదండి అంకుల్. అలేఖ్యకి బిడ్డ క్షేమమని తెలిసేలోపు మళ్ళీ ఈ బిడ్డ కనిపించకపోవడం ఏమిటో. భగవంతుడా, ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు. వీళ్ళు చెప్పే మాటలు విని అసలు అలేఖ్య ఎలా రిసీవ్ చేసుకుంటుందో.
ఏంటి అంతా ఒట్టి చేతులతో వచ్చారు? నా కొడుకు ఎక్కడా?